మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మొన్న రీసెంట్ గా హనీమూన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ సూపర్ ఇచ్చి ఆ అబ్బాయిని చంపేశారు. మన కుక్కట్పల్లిలో కుక్కర్ ఉడకబెట్టి చంపేశారు. రీసెంట్ గా అక్కడ మొత్తం డ్రమ్ లో పెట్టేసి డ్రమ్ లో చంపేశారు. ఇప్పుడు పెళ్లి తీసుకొని సావానికి బుక్ చేసుకున్నట్టే ఉంది కదా సార్ నా పరిస్థితి. నువ్వు నీ ఎదురుగుంటే న్యూస్ పేపర్ ఏమైనా పెట్టి చదువుతున్నావా? నేను ఇప్పటి వరకు ఒక 40 to 50 సంబంధాలు చూడొచ్చు సార్. ఓ దేవుడా. ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి దగ్గరకు వచ్చాక వదిలేస్తానడం కరెక్ట్ కాదు. మీ లెక్కలో ఏంటంటే మంచి సంబంధం అంటే 0 లవ్ బిఫోర్ మ్యారేజ్, ఐఎమ్ ద ఓన్లీ లవర్ ఆఫ్టర్ మ్యారేజ్, అంతే కదా? ఐ హావ్ ఫాలోడ్ యూ. సో ఒక నమ్మకంతో నీ దాకా వచ్చానండి. పీటల వరకు వెళ్ళవలసినటువంటి పెళ్లిని నువ్వు అర్ధాంతరంగా ఆపేయటం ఎంతవరకు న్యాయం గోపి? నిజమే చెప్తుందని చెప్పి నమ్మకం. అలా మాట్లాడితే మనం ఏం చేయలేము నాన్న. ఈ టైంలో ఒక అమ్మాయి ఇట్లా ప్యూరిటీలో మనకు దొరకదా సార్? ఆ అమ్మాయికి గతం అనేటటువంటిది ఉండకూడదు, నేనే ఫస్ట్ లవరు, నేనే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్, మరీ ఒక వైట్ పేజ్ లాగా ఉండాలి అంటే కనుక అది చాలా కష్టం నాన్న. నీకు పెళ్ళి అవుతుంది జీవితంలో. ఆడవాళ్ళు కరెక్ట్ కాదండి, వాళ్ళు చంపేస్తారండి, ముందే డేట్ బుక్ చేసుకోవటం కదా, పెళ్ళి కాదు కదా, అది డెత్ బెట్ కదా, ఇలా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం మేము? పెళ్ళి కాదు, అసలు ఆడజాతి మీదే నమ్మకం లేదు నీకు. పొద్దు చూసిన ఇవన్నీ సెట్ కావు మనకి. నువ్వు వేరేటో వాళ్ళని వేసుకో పెళ్ళి. ఆ సాయిని ఆ వంశీని ముగ్గురిని కూర్చోపెట్టి ఇంకో రచబండి లాంటి కార్యక్రమం నడిపించి అక్కడ న్యాయం చెప్పాలి మేమందరం కూర్చుని. ఫ్యాన్సీ సారీస్, కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్, KPHP అండ్ మాదాపూర్. పూర్ణిమ ప్రింట్స్ సారీస్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. జోష్న అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. జోష్న ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి వద్దు అని చెప్తున్నాడు. ఇందులో నా తప్పే మాత్రం లేదు, ఎందుకు వద్దంటున్నాడో నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా బాధగా ఉంది అని పెట్టిందండి. సరే ఒకసారి మాట్లాడదాం, తన మనసులో ఉన్న బాధ ఏంటో మీ ముందు పెడదామని అనిపించింది. తప్పకుండా మేడం, ఒకసారి కాల్ చేయండి మేడం, తప్పకుండా. హలో, నమస్తే అండి, జోష్న గారా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మెయిల్ పెట్టారు కదమ్మా? ఎస్ అవునండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు రిటర్న్ గా. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడమ్మా, నీ సమస్య ఏంటో ఒకసారి డాక్టర్ గారితో చెప్పు. ఓకే అండి. ఓకే అమ్మా. అమ్మా జోష్న, నమస్తే అమ్మా. నమస్తే అండి. కొద్ది వింటూ ఉంటే మాకు విచిత్రమైన సమస్యలు. మా వరకు ఇప్పుడు వరకు రాలేదు ఇది, అంటే ఎంగేజ్మెంట్ మధ్యలో ఆగిపోవటము, పెళ్లి వరకు వెళ్ళకపోవటం అనేది. ఏంటమ్మా చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? ఏం లేదండి, యాక్చువల్ గా ఏమంటారు 20 days బ్యాక్ ఎంగేజ్మెంట్ అంతా ఫిక్స్ అయిపోయింది. ఇంట్లో అంతా కూడా మీరు ఏం చేస్తుంటారమ్మా? మీరు ఎంప్లాయీ? నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి, ఇక్కడ హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను 3 years గా. ఓకే. అబ్బాయి అమ్మా? అబ్బాయిది ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అండి, హైటెక్ సిటీలో చేస్తున్నాడు అబ్బాయి. రైట్. సో అంతా బానే ఉండే, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ వద్దు అండ్ క్యాన్సిల్ చేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నారు. నాకు అది అర్థం అవ్వట్లేదు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. అంటే క్యాన్సిలేషన్ అనేది మీకు కన్వే చేశారమ్మా, మీ పేరెంట్స్ కన్వే చేశారా? నాతోనే చెప్పారు. బికాజ్ యాక్చువల్ గా పాయింట్ ఏంటంటే 3 years బ్యాక్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఆల్ అంతా ఉండేది బ్యాచ్ అండ్ ఆల్. సో ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిసాక అందరూ టచ్ లోకి వచ్చారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టెక్స్టెడ్ మీ, కొంచెం వేరేలాగా టెక్స్ట్ చేసి ఉండే, లైక్ ఇంకా నన్ను వదిలేస్తున్నావా అని చెప్పేసి. ఆల్ ఆఫ్ సడన్ అతను అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావలేదు. కాకపోతే ఇప్పుడు ఆ మెసేజ్ ని ఆయన చదివారు.
సో ఆ టైం నుంచి ఇట్ ఆల్ స్టార్టెడ్. లైక్ నాకు నువ్వు వద్దు, ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలా అని చెప్పేసి ఈజ్ డౌటింగ్ ఆన్ మీ. నేను చెప్పాను ఇట్స్ బీన్ 3 years అవుతుంది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు వచ్చేసి వద్దు, ఒక్క పాయింట్ మీద పెళ్లి వద్దు అని చెప్పేస్తుంటే నాకు ఎలా తీసుకోవాలి అండ్ పేరెంట్స్ కి ఎలా కన్వే చేయాలి అని చెప్పేసి నాకు అర్థం అవట్లేదు. ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారమ్మా? పెళ్లి ఎస్ ఏర్పాటు మ్యామ్, ఆల్మోస్ట్ అంతా అయిపోయానండి. ఇంకో 10 days లో మ్యారేజ్. అంతలో ఈ టాపిక్ రేజ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మొత్తమే వద్దు అని చెప్పేసి. అండ్ నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఆయన నన్ను బ్యాడ్ చేయాలని అనుకోవట్లేదు, అలా అని చెప్పేసి చేసుకోవాలని కూడా చెప్పట్లేదు. సో నేను ఏం చేయాలో నాకు అర్థం అమ్మా అవ్వట్లేదు. 2 questions అమ్మా. ఫస్ట్ నీ అతన్ని మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అనుకోవచ్చా? ఫ్రెండ్షిప్ లాగా ఉండేది, కానీ అతనికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం తర్వాత నాకు ఓకే. తెలిసింది. సో నేను మాటలు బంద్ చేశాను తర్వాత. జోష్న, మీరు హానెస్ట్గా డాక్టర్ గారికి హానెస్ట్గా చెప్పండి, ఎందుకంటే దీన్ని బట్టి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దయచేసి ఏ విషయం దాచమాకండి అమ్మా. ఎందుకంటే ఆ అబ్బాయి పెట్టినటువంటి మెసేజ్ పెద్ద మెసేజ్, ఇక ముందు నుంచి నువ్వు నాకు ఉండవా అనే మెసేజ్. అంటే ఇప్పటి వరకు మీరు ఉన్నారనేది అతని అభిప్రాయమా ఏంటది? టు బి ఆనెస్ట్, అప్పుడు ఒక సర్టెన్ టైం వరకు కలిసి ఉన్నాము, లైక్ ఫ్రెండ్స్ లాగా, ప్రేమ కొంచెం అలా ఉండే. కానీ అదంతా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత మేము విడిపోయాం. అది విడిపోయి చాలా 4.5 years అవుతుంది. అదే ఇప్పుడు 5 అయిపోయాక నిమిషాల్లోనే 2 వర్జన్స్ వచ్చినాయి. జ్యోత్స్న గారు తప్పుగా అనుకోకండి, మేము ఎన్నో కొన్ని వేల ఈమెయిల్స్లోంచి మీ ఈమెయిల్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. చెప్పండి. 5 నిమిషాల్లోనే 2 వర్జన్స్ వచ్చినాయి. ఆ అబ్బాయి సైడ్ నుంచే ఉంది, కానీ ఇప్పటి వరకు నాకు అతనిలో ఆ భావం ఉందన్నది తెలియదని ఇందాక అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతకాలం జర్నీ అయితే నడిచిందండి, ఒక ప్రేమ నడిచింది, వర్కౌట్ అవ్వక దూరం అయ్యాము, కానీ ఇప్పటికీ కూడా అతను నా మనసులో పెట్టుకున్నాడు అనేది నాకు తెలియదు అని. వర్కౌట్ అవ్వలేదు, విడిపోయాము. సరే. అలా అని చెప్పేసి అది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ ఓకే, ఓకే. అన్నట్టు సరే. కాదు. సో ఒక చిన్న భయం వల్ల ఐ జస్ట్ టోల్డ్ యూ దిస్ వే. కాకపోతే అదంతా వర్కౌట్ అవ్వలేదు అండ్ అదంతా అయిపోయింది. అప్పటికి నేను స్టిల్ నా మెసేజ్ చదివారు, కాకపోతే ఐ డెంట్ రిప్లై టు ఇట్. నేను ఇన్ఫాక్ట్ అది కూడా చెప్తాను, ఆయన చూసారు, చదివారు, కానీ నేను రిప్లై అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోవటానికి ఏమన్నా చిన్న ఒక రీజన్ ఏమన్నా చెప్పగలుగుతారా? లైక్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అయ్యాయి అంటే చిన్న చిన్న గొడవలు రావడము అండ్ అక్కడ కాలేజ్ లోనే నా ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం ఉండే. సో ఆయనకి కొంచెం పొజిటివ్నెస్ ఎక్కువ, జెలసీ ఎక్కువ అయిపోయేది, అర్థం చేసుకోకపోవడం. సో దాని వల్ల చిన్న చిన్న రీజన్స్ వల్ల మేము విడిపోయాము. అదంతగా వర్కౌట్ అవ్వలేదు. అదేలేండి. సరే, ఇప్పుడు ఈ అబ్బాయి ఈ మెసేజ్ చూసిన తర్వాత కొంతవరకైనా నువ్వు ఏమైనా క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడమ్మా, లేదంటే క్లోజ్ అన్నాడు అంతేనా? క్లారిటీ కాదండి, ఒకటే పాయింట్ చెప్పారు. ఏంటంటే నాకు నీతో ఉండాలని లేదు, ఇలా ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి తీసారు టాపిక్. నేను చెప్పడానికి ట్రై చేశాను, నేను నా వర్షంలో నేను చెప్పాను ఇదంతా పాస్ట్, ఇప్పుడు అలా ఏం లేదు. అండ్ ఆ అబ్బాయి కూడా అసలు ఎందుకు చేశాడో తెలీదు, చేసినా కూడా నేను కూడా రెసిప్రోకేట్ అవుతే మీరు దానికి నేను అగ్రి చేస్తాను, నేను ఇంకా నడుస్తుంది అదే అని చెప్పేసి. నేను ఆ మెసేజ్ ని చూసి కూడా లైక్ బ్లాక్ లో ఉండే, మొన్నటి వరకు అన్బ్లాక్ చేసేసాను. మెసేజ్ వచ్చింది, ఇది మీరు చూసేశారు. నేను అప్పటికి కూడా చెప్పాను, దాచలేదు, డిలీట్ కూడా చేయలేదు, నేను అది అలానే ఉంచాను. అక్కడ వరకు అర్థమైందమ్మా జ్యోత్స్న, సారీ టు ఇంటరప్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఈ పాస్ట్ రిలేషన్షిప్ గురించి కాబోయే భర్తకి చెప్దామని అనుకున్నారా? పెళ్ళికి ముందు చెప్దాం అనుకున్నారా, పెళ్ళి అయిన తర్వాత చెప్దాం అనుకున్నారా, అసలు చెప్పకూడదని అనుకున్నారా? ఇన్ని రోజులు ఈ 20 days ఏదైతే ఎంగేజ్మెంట్ తర్వాత మేమైతే ఏదైతే ఉన్నామో ఆ గ్యాప్ లో మాకు ఎప్పుడు కూడా ఒక టాపిక్ అనేది రాలేదు, నా పాస్ట్ కాలేజ్ డేస్ గురించి, వీటి గురించి. దానివల్ల నేను ఆయనతో ఎప్పుడు కూడా మాట్లాడలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా చెప్పలేదాన్ని, ఇలా ఉండే ఫ్రెండ్స్ ఒకరు ఇలా ఉండేదని చెప్పేసి. వస్తే కనుక చెప్దాం అనుకున్నారు, రాకపోతే కనుక చెప్పకూడదు అనుకున్నారు, ఎందుకంటే పాస్ట్ ఇస్ పాస్ట్ అన్నట్టుగా మీరు భావించారు. నేను అంత సీరియస్ గా తీసుకోలేదు ఆ విషయాన్ని. అతను వాళ్ళ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏ కారణం చేత చూపెట్టి 10 రోజుల్లో జరగబోయేటటువంటి పెళ్లి ఆపాలి అనుకుంటున్నాడు? ఇదే కారణం చూపెట్టబోతున్నాడా? నేను నిన్ను బ్యాడ్ చేయాలని అనుకోవట్లేదు, అలా అని చెప్పి నాకు ఇదంతా కూడా ఇప్పుడు నిన్ను బ్యాడ్ చేయకపోతే అతను బ్యాడ్ అవుతాడమ్మా. ఇక్కడ ఇప్పుడు ఇలాంటి విషయాలు ఏంటి? తను అలానే చెప్తున్నారు కదా, ఆయన ఏమంటున్నారు, నువ్వు నా గురించి ఏదో ఒక రీజన్ చెప్పేసి లైక్ నేనే ఇష్టం లేదు అని నువ్వే కన్వే చేసేసాయి మీ ఫ్యామిలీకి అని చెప్తున్నారు. కాదు కదా. సో నువ్వే ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా చెప్పకపోతే కనుక ఇంకా అతను ఆ విధంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమో ఇప్పుడైతే అలా అన్నారు, కానీ నేనైతే రెడీగా లేను అలా చెప్పడానికి. తర్వాత ఆయన ఏం స్టెప్ తీసుకుంటారో ఏం చేస్తారో నాకు అర్థం అవట్లేదు, కానీ నాకు ఇది ఇలా ఎండప్ అవ్వాలని ఇష్టం లేదు. నేను
కావాల్సుకొని చేసుకుంది అయితే కాదు. అండ్ వన్ మోర్ థింగ్, సంబంధం కూడా వాళ్ళు ఇష్టపడి వచ్చి చూసిన సంబంధం. అలానే మళ్ళీ ఇప్పుడు వద్దనేది కూడా వాళ్ళే. సో ఇందులో నా అంటే నువ్వు ప్రమేయం పెళ్లి ఏం లేదు కదా. కాదు నాన్న, ఒక సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, ఇంకో విధంగా అనుకోవచ్చు. పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి బాధతో ఈ రోజు మాకు కాల్ చేయటమా, లేదంటే ఆ అబ్బాయి నీకు చాలా నచ్చాడు, అలాంటి వ్యక్తి నాకు దొరకడు, ఈ కారణం వల్ల ఆ అబ్బాయి విత్డ్రా అవ్వకూడదు అనేదా? రెండు అనుకోవచ్చు. ఎందుకు అంటే నాకు ఇది ఒక ప్రెస్టీషియస్ విషయం. ఎందుకంటే ఇంట్లో అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి దగ్గరకు వచ్చాక వదిలేస్తాననడం కరెక్ట్ కాదు. అండ్ అందులో పాస్ట్ ఉంది, అందులో ఎంతో కొంత నిజం ఉంది. అలా అని చెప్పి మొత్తం అదే ఫ్యూచర్ లేకపోతే దాని వల్లే మొత్తం ఇది స్పాయిల్ అని నేను అనుకోవట్లేదు. మేబీ ఆయనకి ఏం రీజన్స్ ఉన్నాయో కూడా నాకు ఇంకా అర్థం కాదమ్మా, యాజ్ అవ్వట్లేదు. ఇండివిజువల్ గా నువ్వు కనెక్ట్ అయ్యావా అతనితో అని అంటున్నాను. అవునండి, నేను అలా అని చెప్పేసే ఐఎమ్ టేకింగ్ అ స్టాండ్. ఎందుకంటే ఒకటి ప్రెస్టేజ్ పక్కన పెడితే నేను ఎలా అయితే ఆయనతో ట్రావెల్ చేశానో, ఆయన మైండ్ సెట్ అవన్నీ కూడా నచ్చాయి. ఐఎమ్ థింకింగ్ లైక్ ఎందుకు వదిలేసుకోవడము చిన్న విషయం మీద, సిల్లీ పాయింట్స్ మీద. ఈవెన్ ఐ హావ్ గివెన్ అ క్లారిటీ. అంతా తెలిసాక కూడా మళ్ళీ వదిలేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అతనికి ఏమైనా పాస్ట్ ఉందమ్మా అంటే నీకు తెలిసిన? లేదండి, ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఆయనని వీటి గురించి అడగలేదు. కానీ చెప్పారు చాలా సంబంధాలు వచ్చాయి, హీ హావ్ రిజెక్టెడ్ సో మెనీ. ఎందుకంటే ఈజ్ హావింగ్ అ డిఫరెంట్ టేస్ట్. ఇలా ఉండాలి అమ్మాయి అంటే ఇలానే ఉండాలని చెప్పేసి చూసి మరి నా దాకా వచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. పాస్ట్ లవ్ విషయం అది ఏం తెలీదు. రైట్. కాకపోతే అంత మంచి పర్సన్ ని వదులుకోవాలని ఎవరైతే ఎందుకు అనుకుంటారండి? చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అమ్మా నీది, కాదనట్లేదు. కానీ నువ్వు ఎంత అటెంప్ట్ చేసావమ్మా అతనితో కన్విన్స్ చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి? నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేశానండి. నేను ఈవెన్ కాల్లో చెప్పాను, డైరెక్ట్ గా కలిసి కూడా నేను ఈవెన్ ఆయన ప్రూఫ్ చూసారు కదా, చూసి అడిగిన వెంటనే కూడా నేను ఆయనతో రెసిప్రోకేట్ అయ్యాను. చెప్పాను, అవును ఇది విషయము ఇలా జరిగింది కానీ అదంతా పాస్ట్ అని చెప్పి నేను చెప్పాను. బట్ ఆయన వినడానికి సిద్ధంగా లేరు. ఒక పాయింట్ మీద ఆయన నన్ను మొత్తం దూరం పెట్టిస్తున్నారు. నాకు అది ఆ విషయంలోనే దూరం పెడుతున్నారా, ఆయన మనసులో ఇంకేమైనా అంటే మీ జర్నీ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిందని అనుకుంటున్నారేమో జోష్న గారు. అవును, మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఈ జర్నీ ఎక్కువ అయి ఉంటది, ఎన్ని జరిగి ఉంటాయో అది మీకు రావచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక లాంగ్ టర్మ్ వరకు ఉంది అంటే అక్కడ నేను కూడా ఏదో ఒక రెసిప్రోకేట్ అవుతేనే అవుతుంది. బట్ అది అక్కడే క్లోజ్ చేసేసాను. 3 years వరకు లిటరల్ గా ఎలాంటి కాంటాక్ట్ లేని పర్సన్ ఇప్పుడు మేమందరం నా మ్యారేజ్ అని తెలిసి చేశాడో కావాలని చేశాడో తెలియదు. బట్ ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, నేను కాదనట్లేదు. అలా అని చెప్పి నేను రెసిప్రోకేట్ అవుతేనే కదా దానికి మీరు నన్ను బ్లేమ్ చేయగలగాలి. ఐ లెఫ్ట్ ఇట్, నేను వదిలేసాను దాన్ని. అతని మైండ్లో 2 థాట్స్ ఉంటాయి చూస్తున్నా గ్యారంటీగా. ఒకటి ఏంటంటే ప్రాబ్లీ హీ వాంటెడ్ ఏ ఫ్రెష్ పేజ్ ఇన్ హిస్ లైఫ్. రెండోది ఏంటంటే ఉన్న డౌట్ ఏంటంటే మేబీ ఇది అన్బ్లాక్ చేసిన తర్వాత వచ్చిన మెసేజ్ కాదు, ఈ మధ్యలో మీ ఇద్దరి మధ్యన కొన్ని మాటలు కానీ ఇంకా దానికి మించి కానీ జరుగుతూ ఉండొచ్చు. సో నువ్వు చెప్పేటటువంటిది 1% అయితే కనుక అతను ఊహించుకునేటటువంటిది 90%, 99% వరకు ఉండొచ్చు. ఇది నెంబర్. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎక్కడో ఒక నిజం తెలిస్తే అప్పుడైనా కూడా ఇలానే ఇంత దూరం వచ్చిందా అని అనిపించే బాధ ఎందుకు అని చెప్పి. కరెక్ట్. ఇక్కడ అతనికి ఉన్న ప్రాబ్లం, ఇక్కడ ఉన్న పెద్ద ఇష్యూ ఏంటంటే అందమైన జీవితం వరకు మీరు రావడానికి కారణం ఏంటంటే ఒక క్లారిఫికేషన్, ఒక ట్రాన్స్పరెన్సీ చూపెట్టడానికి మీరు రెడీ అయినా కూడా అతను వినడానికి రెడీ లేదు. అతను ఆల్రెడీ ఫిక్స్డ్ యాటిట్యూడ్తో ఎంగేజ్మెంట్ వరకు అయింది కదా, మ్యారేజ్ వరకు వెళ్ళలే కదా, నేను అదృష్టవంతుడిని ఇక్కడతో కట్ చేసుకుంటున్నట్టుగా అతని స్థానాన్ని అతను బలపరుచుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం, తనకు యొక్క కుటుంబం ఏంటి అనేది ఆలోచించకపోవటం అనేది చాలా విడ్డూరంగా. ఒకప్పుడు ఆ సందర్భం సమయం వస్తే కనుక నేను విడమర్చి చెప్తానని అన్నారు. రాకుండానే ఇంకో సోర్స్ ద్వారా ఏదైనా ఈ ఫోన్ ద్వారానో లేదంటే ఆ మాయదారుడు ఇప్పుడు పంపించాడు అంటే నాకు అర్థం కావట్లేదు, వాడు గానో లేదంటే ఇంకో ఫేస్బుక్ ద్వారా గానో ఇంకోటి తెలుసుంటే కనుక పెళ్ళి అయిన తర్వాత అది ఇంకా ఎంత పెద్ద ఇష్యూ. ఇప్పుడు అడిగే ప్రశ్నలు రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత అడిగితే అంతవరకే జరిగిందా, ఇంకో జరిగిందా, వాడు ఒక్కడైనా ఇంకోటి ఉన్నాడా, ఈ విధంగా ఆలోచించేటటువంటి బ్యాచ్తో మీరు జీవితాంతం ఎలా కంటిన్యూ అవుతారనేది ఈరోజు ఈ దురదృష్టంలో ఒక అదృష్టాన్ని కూడా మిమ్మల్ని చూడండి అని అంటున్నాను అతనితో మాట్లాడకముందే. నేను మీ లైఫ్ మీ చేతిలో ఒక ఆప్షన్ ఉంది. రేపొద్దున వన్స్ ఆ 3 ముళ్ళు పడిపోయినాయి అనుకోండి, ఈ ఆప్షన్ ఉండదు కదమ్మా. అదేదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అనేది డాక్టర్ గారు అంటున్నారు. నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నానండి, నేను లాస్ట్ వరకు కూడా అతనికి మైండ్ ఏమంటారు చేంజ్ చేసి ఫ్యూచర్ మంచిగా ఉంటది అన్న హోప్ తోనే నేను ఇప్పటిదాకా కాదన్న మన వంతు మనం చూసిన మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. కానీ అనేది ఏంటంటే
రెండు ముళ్ళు గుచ్చుకుంటాయి నీకు. ఏది పెళ్ళి అయిన తర్వాత ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఇలాగే కంటిన్యూ అవుతే అప్పుడు పెళ్లి పెటాకులు అవుతే పరిస్థితి ఏంటి అనేది అది ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఇలా క్యాన్సిల్ చేసుకుంటే కనుక ఏ కారణమైనా ఫైనల్గా ఈ కారణం అయితే బయటకు వస్తుందమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఆ అబ్బాయి చెప్పినా చెప్పకపోయినా, ఎందుకు ఒక మంచిగా ముందుకెళ్ళినటువంటిది అర్ధాంతరంగా మంచిగా ఎందుకు ఆగిపోయింది. అబ్బాయిలో ఉన్న లోపం ఉండాలి, అమ్మాయిలో లోపం ఉండాలి. ఆ అబ్బాయిని గట్టిగా అడిగితే నాకేం లేదంటే, నిన్ను గట్టిగా అడిగితే ఈ రోజు కాకపోయినా మీ అమ్మ నాన్న దగ్గర అబద్ధం ఆడలేక ఈ కారణం అయితే బయటకు వస్తుంది. సో రెండు ముళ్ళు గుచ్చుకుంటాయి. ఏది పెళ్ళైన తర్వాత పెటాకులు ఇదైనా అదే. కానీ ఏది ఎక్కువ డీప్గా హర్ట్ చేస్తుంది అది ఒక లైఫ్ టైం ఇష్యూ, ఇది ఒక తాత్కాలికమైన ఇష్యూ. ఎంగేజ్మెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, చాలా ఎంగేజ్మెంట్స్ చాలా కారణాల వల్ల క్యాన్సిల్ అవుతాయి, ముందుకు వెళ్ళిపోతాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఇస్ బీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ద పాత్వేస్. అంటే ఆ అబ్బాయి మారి నా మాట వినో, నా కౌన్సిలింగ్కి అర్థమయ్యి ఆ అబ్బాయి ముందుకు వచ్చి పెళ్లి వరకు వెళ్తే కనుక పండగ చేసుకుందాం. కానీ తూతూ మంత్రంగా 50-50గా ముందుకు వచ్చినా, లేదంటే ఒక అనుమానం క్వశ్చన్ మార్క్తో ముందుకు వచ్చినా, ఒప్పుకున్నా గుడ్ బై చెప్పడమే మంచిది రాజు భగవంతుడా, ఇలాంటి వాడితో నేను జర్నీ చేయలేనని నువ్వు అనుకోవాలని రెండు పాత్వేస్ ఓపెన్ చేయి తల్లి అని అంటున్నాను. నేనైతే ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి, నాకు ఆయనని వదులుకోవాలని అయితే లేదు. ఇంత దాకా వచ్చాను, మీ దాకా వచ్చాను కూడా. మిమ్మల్ని చాలా సార్లు నేను ఐ ఫాలోడ్ యూ అండ్ మీరు చాలా సాల్వ్ చేయడం చూసాను కేసెస్ అండ్ ఆల్. సో ఒక నమ్మకంతో మీ దాకా వచ్చానండి. నాకు ఇదంతా ప్రెస్టీజ్ టాపిక్ పక్కన పెడితే నాకు మనస్ఫూర్తిగా నాకు ఆయన కావాలండి. మీరు మీ తరఫున ఏదైనా చేసి అతన్ని మార్చగలరు అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు డూ సమ్ హెల్ప్ ఫర్ మీ. అదే 50 kgs బరువుని 100 kgs పెంచా. ఇప్పుడు నేను ముందే 2 దారులు అని చెప్పి మెంటల్గా నేను ప్రిపేర్ చేద్దాం యాక్సెప్ట్ చేయట్లేదు, అవే తనకు వద్దంటుంది. పోనీ వాళ్ళ పేరెంట్స్ తో అట్లా ఏదైనా మాట్లాడి ట్రై చేద్దామంటారా జోష్న? పేరెంట్స్ వరకు ఇంకా వెళ్ళలేదు ఈ టాపిక్. నేనేం చెప్తున్నానంటే ఈ గొడవలు, ఈ అనుమానాలు ఇవన్నీ కూడా ఒక ఎండ్కి వచ్చేసి ఓకే ఇన్ ఫ్యూచర్ లో నీకు ఎలా నచ్చినట్టు మరి చెప్పండి, కనీసం ఇదైనా చెప్పండి, ఎలా ఉండాలి, ఏంటి, ఏది నచ్చుతుంది ఏది అని కన్వే చేస్తే కదా నాకు తెలిసేది. ఇప్పుడు మీకు ఇది నచ్చదు అంటే నేను అది చెయ్యను కదా. యు వాంట్ సమ్ ప్రాపర్ క్లోజర్, అంతే, క్లారిటీ అండ్ క్లోజర్. ఎస్ అవును, ఎగ్జాక్ట్లీ. క్లోజర్ తో పాటు ఐ డోంట్ వాంట్ టు లూజ్ హిమ్, మీరు కన్విన్స్ కూడా చేయాలని అనుకుంటున్నాను. క్లోజర్ వితౌట్ లూజింగ్ అన్నట్టుంది. సరే ఓకేనన్న. మరి అతని పేరేంటి? గోపీకృష్ణ అండి. గోపీకృష్ణ. ఒకసారి కాల్ కలుపునా, చూద్దాం, మాట్లాడదాం, ఏమంటాడు అతను, ఎంతవరకు అబ్లైజ్ అవుతాడు. జస్ట్ అ మినిట్. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ. హలో గోపి, చెప్పు. ఎక్కడున్నా, ఫ్రీగా ఉన్నావా? ఫ్రీనే ఉన్నా, వీక్ ఆఫ్ కదా, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. ఏం లేదు, నీతో ఒక 5 minutes మాట్లాడాలి. పక్కన ఎవరైనా ఉన్నారా? కొంచెం పక్కకు వస్తావా? ఒక 5 minutes మాట్లాడాలి నీతో. ఎవరు లేరు పక్కన, ఒక్కనే ఉన్నా. చెప్పు. సొల్యూషన్ ఏం లేదా దీనికి? వద్దు చూసినా, ఇవన్నీ సెట్ కావు మనకి. నువ్వు వేరే వాళ్ళని వేసుకో పెళ్ళి. గోపి, నీకు ఒక విషయం చెప్తున్నాను. మన విషయం గురించి నేను వేరే సార్ వాళ్ళతో మాట్లాడాను. ప్లీజ్ ఒక 5 minutes నువ్వు వాళ్ళతో మాట్లాడతావా? ఐ హోప్ ఇది సార్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు చూసినా? ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ టాక్ టు దెమ్. వాళ్ళ లైన్ లోనే ఉన్నారు. ఒక 5 minutes టైం ఇవ్వ ప్లీజ్. గోపి, హలో గోపి. చెప్పండి. నమస్తే నాన్న, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు ఉన్నారు, సీనియర్ హోస్ట్. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. మా గురించి మీకు కొంతవరకు తెలిసే ఉంటుంది. చెప్పండి. రైట్. సో నైస్ ఆఫ్ యూ నాన్న. ఓకే సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ గోపి. మా వేదిక మీద ఫస్ట్ టైం బిట్వీన్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్మెంట్, పెళ్లిపేటల మీద క్యాన్సిల్ అయినటువంటి కూడా మేము చాలా చూసాం. బట్ బిట్వీన్ ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ ఒక కారణం వల్ల క్యాన్సిల్ అయినటువంటి ఒక కేసు సినారియో, ఆ అమ్మాయి ఆగమ్య గోచరం పరిస్థితి, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కారణం ఉందనుకోండి, ఓకే, ఏదో హెల్త్ ఇష్యూ ఉందో, లేదంటే డ్రింకింగో స్మోకింగో ఉంది అనేది. ఇది పెళ్ళికి సంబంధించినటువంటి అంశమే కాకుండా ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక కుటుంబానికి సంబంధించిన పరువుతో కూడినటువంటి అంశం. అంటే మీరు అర్ధాంతరంగా ఒక నిర్ణయం తీసుకున్నారంటే గుడ్ బై అని, ఎందుకు? ఆ కారణాన్ని నిజంగా అదే కారణమా, ఇంకేమన్నా ఉందా? అట్లని కాదు సార్, నేను జనరల్ గానే మ్యారేజ్ చేసుకునేటప్పుడు అమ్మాయి గారు ఏం కట్నం తీసుకోవద్దు, అమ్మాయి నాతో హ్యాపీ ఉంటే చాలు, అమ్మాయి నాతో జెన్యూన్ ఉంటే చాలు అన్న ఫీల్ అనే ఉన్నా సార్. నేను దగ్గర, మీరు నమ్మరు సార్, నా డిగ్రీ అయిపోయిన కాడ నుంచి నేను ఇప్పటి వరకు ఒక 40 to 50 సంబంధాలు చూడొచ్చు సార్. ఓ దేవుడా, మంచి అమ్మాయి దొరకాలి. నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు, నాకు కూడా అట్లా దొరికితే బాగుండు అన్న చిన్న ఆశ ఉంటది కదా సార్ ఒక అబ్బాయికి.
ఓకే, మీ 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 లెక్కలో ఏంటంటే మంచి సంబంధం అంటే 0 లవ్ బిఫోర్ మ్యారేజ్, ఐఎమ్ ద ఓన్లీ లవర్ ఆఫ్టర్ మ్యారేజ్, అంతే కదా? ఆ 0 లవ్ అనేటటువంటి ఆడపిల్లల్ని ఎత్తుక్కుంటూ మీరు ముందుకెళ్ళారు, యూ షుడ్ బి ద ఫస్ట్ లవర్ అని. అవును సార్. మొన్న రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్ మా ఇద్దరికి. అవును. అమ్మాయి ఫోన్ జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటే సడన్ లా మెసేజ్ ఉంది సార్ అమ్మాయి ఫోన్ లో. ఏమన్నా ఉందా మెసేజ్? సాయి అని చెప్పి కాంటాక్ట్ సేవ్ చేసింది సార్. ఏంటి మర్చిపోతున్నావా, మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా, ఇక నాకు మెసేజ్ చేయవు, కాల్ చేయవు, నాకేనా వంశీయాన్ని కూడా చెయ్యవా? ఈ వంశీ ఎవరు మధ్యలో మళ్ళీ? సాయి ఒకటితోనే నాకు కూడా చేస్తుంటా. తెలియదు మేడం. అంత నాకు అసలు నాకు భయం అవుతుంది మేడం. అసలు పెళ్ళి అంటేనే నాకు ఎందుకు కొంచెం వద్దనిపిస్తుంది మేడం మొత్తానికి. నీకంటే ముందు ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏముందంటే మేము అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి, అబ్బాయిలు ఉండేవాళ్ళు అమ్మాయిలు ఉండేవారు, కానీ లాస్ట్ 3 years వరకు ఆ కాంటాక్ట్ అనేటటువంటిది ఇదయింది. అందులో ఈ సాయి అనేటటువంటి అబ్బాయి ఒక అడుగు ముందుకేసి ఒక లవ్ స్టోరీ లాంటి నడపడానికి ట్రై చేశాడు. నేను కొంతవరకు ముందుకెళ్ళినా కూడా దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, నువ్వు ఓవర్ పొసెసివ్గా ఉన్నావు, నీకు నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి కట్ చేసి బ్లాక్ చేసి బయటకు వచ్చింది ఈ అమ్మాయి. అంతవరకు మీరు నమ్ముతారా? బ్లాక్ చేయలేదు సార్ అమ్మాయి. అంటే అంతవరకు వచ్చిందంటే ఇంత ముందు ఇద్దరు ఎంత క్లోజ్ ఉండొచ్చు సార్? ఒక్క మెసేజ్ చూసారా, ఇంకేమన్నా చూసారా? ఫ్రెండ్ పేరు కూడా పెడుతుందంటే ఏంటిది? అంటే నేను ఇంకా ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మేడం. ఆమెని మీరు మ్యారేజ్ చేసుకోండి, ఎవరినైనా వేసుకోండి, నాకు అంత ఇబ్బంది లేదు. నాకు ఈ మధ్య రీసెంట్ గా న్యూస్ చూస్తుంటే భయం అవుతుంది సార్. కాదు నాన్న, న్యూస్లు చూసి భయపడిపోయి ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ చేసేసుకుంటారు నాన్న. అందులో వంశీ అనేటటువంటి క్యారెక్టర్ కూడా పేరు కూడా ఈ అబ్బాయి చూశాడంట. మనకు ఒకదానికి క్లారిటీ ఇవ్వలేక వస్తున్నాం, ఇంకొక క్లారిటీ కావాలి ఇప్పుడు మనకి. ఈ అబ్బాయి వంశీ ఎవరు? ఇప్పుడు అందులో ఏదో పెద్ద కాంప్లికేటెడ్ విషయం అయితే ఆలోచించానండి. ఐ విల్ టెల్ యూ ఫర్ ష్యూర్. మొత్తం ఏంటి అంటే, నేను మీకు ముందే చెప్పాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అని చెప్పేసి. ఈ సాయి అనే పర్సన్ తో నేను వదిలేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్, ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో చాలా మంది మాట్లాడతారు. ఆ అబ్బాయి వంశీ అనే పర్సన్ కూడా మాకు మాట్లాడేది జస్ట్ ఇన్ పర్సన్. ఎందుకంటే అప్పుడు సాయి అనే పర్సన్ తో మాట్లాడుతున్నా కదా, ఇంకో అబ్బాయితో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను వంశీకి దూరం పెట్టా. ఆ కోపం మీద ఈ పర్సన్ ఏవో కాన్ఫ్లిక్ట్స్ తెచ్చి సాయికి నాకు మధ్య ముందు నుంచే గొడవలు ఉండే, ఈయన ఇంకెంత అది రిలీజ్ చేసేసి అలా చేసేసా. ఇన్ఫాక్ట్ ఈ సాయిని వదిలేయడానికి కూడా రీజన్ అదేనండి. వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా ఏమంటారు, రిలేషన్ కట్టేయడము, అనుమానించడము, పొజెసివ్ గా ఉండడము. అండ్ ఆ రోజు కూడా మెసేజ్ ఏ ఉద్దేశంతో చేశాడో తెలీదు, నన్ను కోపం తెప్పించడానికి చేశాడో, జెలసీ కోసం చేశాడో తెలీదు. కాకపోతే ఆ రోజు అలా మెసేజ్ చేశాడు. ఐ ఇగ్నోర్డ్ ఇట్. అసలు ఈ వంశీ అనే పర్సన్ ది అందులో ఏ పాత్ర లేదు నన్ను అడిగితే. కాదు, ఈ మెసేజ్ నువ్వు గోపికి ఫోన్ ఇచ్చి చూపెట్టావా, గోపి యాక్సిడెంటల్ గా చూసాడా? ఎలా కనిపించిందమ్మా మెసేజ్ గోపికి? We were just in a conversation. All of a sudden నాకు ఒక టెక్స్ట్ వచ్చింది. అది నేను చూస్తే అందులో ఇది ఆల్రెడీ ఒక టెక్స్ట్, ఓపెన్ టెక్స్ట్. ఇది అప్పుడే చూసానని కాదు. సో అడిగారు ఎవరు సాయి అనే పర్సన్ అడిగితే దాంట్లో ఈ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అయింది. నానా ఇప్పుడు ఇది అర్థమైంది కదా గోపి, చెత్తలో చెత్త. ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు ఈ వంశీ అనే వీళ్ళ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక పనికిరాని కథలో ఈ అమ్మాయి మధ్యలో శాండ్విచ్ అయిపోయింది. అర్థమైందా? ఆ సాయి అనేటటువంటి వాడు అనుమానం పక్షి, ప్రేమ లేదు ఏమీ లేదు అనేటటువంటిది ఆ అమ్మాయి నిరాకరించట్లేదు. ఎంతో కొంత ఒక చిన్నపాటి జర్నీ అయితే జరిగింది. క్యారెక్టర్ అనేటటువంటిది బహిర్గతం అయ్యేటప్పటికి విత్డ్రా అవడానికి చేసింది. వాడిదేమో వచ్చి ఒక అనుమానం పుట్ట, ఆ అనుమానం పుట్టలో ఉన్న ఒక క్యారెక్టర్ వంశీ అనే క్యారెక్టర్. సో అక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా? లేదు సార్, నాకు నమ్మకం లేదు సార్ అసలు. సార్ మొన్న రీసెంట్ గా గెట్ టుగెదర్ అని చెప్పి ఒక అమ్మాయి గెట్ టుగెదర్ కి వెళ్ళి 3 పిల్లల్ని చంపేసింది. మొన్న రీసెంట్ గా హనీమూన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ సుపారిచ్చి ఆ అబ్బాయిని చంపేశారు. మన కుక్కట్పల్లిలో కుక్కర్ ఉడకబెట్టి చంపేశారు. రీసెంట్ గా అక్కడ మొత్తం డ్రమ్ లో పెట్టేసి డ్రమ్ లో చంపేశారు. ఎందుకు సార్ పెళ్లి? నాకు అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని సావానికి బుక్ చేసుకున్నట్టే ఉంది కదా సార్ నా పరిస్థితి. మొన్న ఆ అమ్మాయి రిప్లై ఇయ్యలేదని మీకు చెప్తుంది కదా సార్. ఒక నిమిషం సార్ చెప్తుంది కదా, ఒక నిమిషం. అబ్బాయి మైండ్ సెట్ ఎందుకు చెప్తుంది కదా. ఇంకా నీ ఎదురుకుంటే న్యూస్ పేపర్ ఏమైనా పెట్టి చదువుతున్నావా? మొత్తం లైన్ గా వచ్చేసిన ఇన్సిడెంట్ అటు నుంచి ఇటు కూడా ఉన్నాయి కదా స్టోరీ. ఏమైతుంది సార్, మొన్న ఈమె జరిగిన సీన్ చూసినాక నాకు అవన్నీ తిరుగుతున్నాయి సార్ ఇట్లా బ్రెయిన్ లో. అబ్బా కాదు నాన్న, ఇప్పుడు అవన్నీ ఇదే టైంలో తిరగాల. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు తిరిగినాయిగా,
నేను అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో జరిగేటటువంటి అకృత్యాలు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అటువైపు ఆడవాళ్ళ సైడ్ నుంచి జరుగుతున్నాయి, మగవాళ్ళ సైడ్ నుంచి జరుగుతున్నాయి. దాన్ని అంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు జరిగిపోవట్లేదు. ప్రపంచంలో ఇప్పటికీ కూడా మానవత్వం అనేది ఉంది, ప్రేమ అనేటటువంటిది ఉంది, బంధాలు అనేటటువంటిది ఉన్నాయి, ప్రేమలు చాలా సక్సెస్ఫుల్గా పెళ్ళిళ్ళ వరకు వెళ్తున్నాయి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నువ్వు ఏదో ఒక సైడ్ ఒక ఫిక్స్డ్ యాంగిల్ తీసుకుని 99.9%లో జరిగేటటువంటి మంచి కార్యక్రమాలన్నీ తీసి పక్కన పెట్టేసి పెళ్లి పీటల వరకు వెళ్ళవలసినటువంటి పెళ్లిని నువ్వు అర్ధాంతరంగా ఆపేయటం ఎంతవరకు న్యాయం గోపి చెప్పు? సార్ ఇప్పుడు మెసేజ్ కి రిప్లై చేయలేదు సార్ అమ్మాయి, అది కానీ మన మ్యారేజ్ అయినాక ఇచ్చింది అనుకో సార్, నా పరిస్థితి ఏంటి సార్? ఒకటే బంగారం, ఒకటే గోపి, ఎప్పటికైనా కూడా ఆ అమ్మాయి కుక్డ్ అప్ స్టోరీ క్రియేట్ చేయొచ్చు. జరిగింది, తర్వాత నేను బయటకు వచ్చానని చెప్తుందే కానీ వీడు ఒక ఎదవా, వీడు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కాదు, వాడికి నాకు ఇటువంటి సంబంధం ఏమీ లేదు, అన్నా చెల్లెల సంబంధం, ఈ విధంగా ఒక ఆట ఆడుకోవాలన్నా ఆడుకోవచ్చు అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఇప్పటికి కూడా ఓపెన్గా నీకు చెప్పడానికి రెడీ అయ్యింది. కథ వినటానికి నువ్వు రెడీగా ఉన్నావా? నిజమే చెప్తుందని చెప్పి నువ్వు అలా మాట్లాడితే మనం ఏం చేయలేము నాన్న. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నిజాలు, జాతకాలు, ప్రూఫ్లు, ఎవిడెన్సుల పరంగా మాట్లాడుకుంటే కనుక ఏ సంబంధాలు ఉండవు. నువ్వేంటంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళావు నీ జీవితంలో. అక్కడే ఈ 40 నుంచి 50 సంబంధాలు అనేటటువంటిది మొదలైంది. నీదేంటంటే నాకు ఒక తెల్ల కాగితం లాంటి అమ్మాయి కావాలి, ఆ అమ్మాయికి గతం అనేటటువంటిది ఉండకూడదు, నేనే ఫస్ట్ లవరు, నేనే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్ కింద ఉండాలి అనేటటువంటిది నీదేదైతే ఆలోచన శైలి ఉందో అది చాలా మంచి ఆలోచన శైలి అనాలో, లేదంటే అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉండేటటువంటి ఆలోచన శైలి అనాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 40 నుంచి 50 మంది వరకు డిలీట్ చేశారు. ఈ టైంలో ఒక అమ్మాయి ఇట్లా ప్యూరిటీలో మనకు దొరకదా సార్? ప్యూర్ ఏంటి, ఇంప్యూర్ ఏంటి? ఈ రోజు నీ కళ్ళు ఎదురుగుంటా ఉన్న నీ జ్యోత్స్న ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందా? ఇప్పటికి కూడా అమ్మాయి ఏమంటుంది, మేము నాన్న చెప్పాం నీ ఫోన్ కాల్ కలవకముందు, నాన్న ఆల్రెడీ అనుమానం క్రియేట్ అయింది, అలాంటి వ్యక్తి నువ్వు ఏం ప్రయాణం చేస్తావు, పెళ్ళి అయిన తర్వాత 100 ప్రశ్నలు అడుగుతాడు, వదిలేరాదమ్మా అని చెప్తే కాదండి, పెళ్ళి, ప్రెస్టీజు, పరువు, గౌరవం అనేటటువంటి అంశాల కంటే ఈ అబ్బాయి నాకు నచ్చాడు, మనస్ఫూర్తిగా నచ్చాడు, ఈ అబ్బాయి నేను కావాలి అని అనుకుంటున్నాను అంది. ఇది ప్యూర్ లవ్ కాదా? ఇది ప్యూర్ లవ్. ఇప్పుడు ఏం ఆధారాలు తీసుకొచ్చి చూపెట్టాలి? ఆ సాయిని, ఆ వంశీని, ముగ్గురిని కూర్చోపెట్టి ఇంకో రచ్చబండి లాంటి కార్యక్రమం నడిపించి అక్కడ న్యాయం చెప్పాలి మేమందరం కూర్చొని? ఇదే అంశం పెళ్ళి అయిన తర్వాత వచ్చుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? ఈ భయంకరమైన పరిస్థితి ఆ అమ్మాయికి అప్పుడు కూడా చూపెట్టేవాడవా? తప్పు నాన్న, ఇది ఈ ఆలోచన శైలి తప్పు. నువ్వు ఆధారాలు చూపెట్టు, సాయికి నీకు మధ్యన ఇంతే జరిగింది, ఇంత జరగలేదని ఆధారం చూపెట్టంటే కనుక దయచేసి దండం పెడుతున్నాను, నేనేమీ చేయలేను. అది నీ ఇంగితానికి, నీ ఆలోచనకి నేను వదిలేస్తాను. ఆ అమ్మాయి ఈరోజు నిజాయితీగా ముందుకొచ్చి నీ ఎదురుగుంటా నిలబడి నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, నా పరువు, నా ప్రతిష్టను కాపాడు, నేను సిన్సియర్గా నీ గురించి నేను ముందుకు వచ్చాను, గతం ఉంది బట్ దట్ వాస్ క్లోజ్డ్. ఆడు బుర్రలో కదిలినటువంటి పురుగు మళ్ళీ ఈ అమ్మాయి బుద్ధి తక్కువై అన్బ్లాక్ చేయడం వల్ల ఆ పురుగు మళ్ళీ బయటకు వచ్చి ఈ మెసేజ్ ద్వారా వచ్చింది. అన్బ్లాక్ చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదుగా. వాడి క్యారెక్టర్ కరెక్ట్ లేదు, వాడి ఆలోచన కరెక్ట్ లేదు, పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లకి ఇలాంటి మెసేజ్లు పంపించడం అనేది వాడి దుర్మార్గత్వం. వాడిని తిట్టిపోయి ఈ అమ్మాయిని ఎందుకు పనిష్ చేస్తున్నారు మీరు? నాకు భయం అవుతుంది సార్, చేసుకుంటే ఇప్పుడు చనిపోనికి మనమే ముందు బుక్ చేసుకున్నట్టు ఎందుకు ఈ బాధ అంటాం? గోపి, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి, ఎందుకని మనం రోడ్డు మీదకి వెళ్ళామా చెప్పావు? నువ్వు చేయవలసినటువంటి వడపోసినటువంటి కార్యక్రమంలో 40 నుంచి 50 సంబంధాలు నువ్వు డిలీట్ చేసి, దేవుడు దయ వల్ల అటువంటి నువ్వు చూసినటువంటి 100 సంబంధాల కంటే మంచి అమ్మాయి ఈరోజు నీ కళ్ళెదురుగుంటూ వచ్చింది, నిజాయితీగా అన్ని నిజాలు ఒప్పుకునే ఆడపిల్ల వచ్చింది, ఫ్యూచర్లో నువ్వే కావాలి, ఇదే అసలు సిసలైనటువంటి ప్రేమ అన్నట్టుగా మాట్లాడే ఆడపిల్ల వచ్చింది. ఇంకేం కావాలయ్యా నీకు తమ్ముడు? నీ జాగ్రత్తలకు తగ్గట్టుగానే ఒక అమ్మాయి వచ్చింది. మరీ ఒక వైట్ పేజ్ లాగా ఉండాలి అంటే కనుక అది చాలా కష్టం నాన్న, నీకు పెళ్ళి అవ్వదు జీవితంలో. నేను ఇదైతే మాత్రం చెప్తాను. నిన్ను ఆ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళటం అనేది ఎంత ఇంపార్టెంటో, మానసికంగా ఆ అమ్మాయి నిన్ను కోరుకోవటం ఎంత ఇంపార్టెంటో, నువ్వు కూడా అదే స్థాయిలో ఆ అమ్మాయిని కోరుకుని ఎటువంటి అనుమానం లేకుండా ఒక ఫ్రెష్ కాగితంలాగా మీ ఇద్దరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. దాని గురించి 210% క్లారిటీ వస్తేనే నేను నీతో మాట్లాడతాను, ఆ అమ్మాయితో మాట్లాడతాను, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. నీ మైండ్ సెట్లో ఇంకా ఏముంది అనేది ఒకసారి చెప్పాలనుకుంటే అన్నీ చెప్పేసాయి ఇదే వేదికగా. సార్ ఎట్లరు సార్ ఇప్పుడు అమ్మాయిలు, సొసైటీలో అమ్మాయిలు నమ్మదామంటే భయమవుతుంది సార్. సరే చచ్చిపోతామని చెప్పి ముందు రోజు బుక్ చేసుకున్నట్టుంది సార్ పెళ్లి చేసుకుందామంటే. నాకు అసలు నేను ఇట్లాంటి స్టోరీలు ఏముండకూడదు అని చెప్పి నేను కట్నం కూడా పెళ్లి కాదు, అసలు ఆడజాతి మీదే నమ్మకం లేదు నీకు. ఇప్పుడు ఇంత స్థాయి, ఇంత దిగజారినటువంటి ఆలోచన శైలి, నిజంగా ఈ మాట అనాలి నీకు, దిగజారినటువంటి ఆలోచన శైలి. ఆడవాళ్ళు కరెక్ట్ కాదండి, వాళ్ళు చంపేస్తారండి, ముందే డేట్ బుక్ చేసుకోవటం కదా, పెళ్ళి కాదు కదా, అది డెత్ బెట్ కదా, ఇలా మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం మేము?
ఏ అమ్మాయి దొరుకుతుంది నీకు జీవితంలో? జరుగుతున్నాయి కదా సార్. మీ వీధిలో ఒక 100, మీ పక్కింట్లో ఒక 200 జరిగినాయా? జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి. అమ్మాయిల సైడ్ ఎన్నైతే జరుగుతున్నాయి, అబ్బాయిల సైడ్ కూడా అన్నీ జరుగుతున్నాయి. అది చెప్పండి కళ్యాణ్ నువ్వు గారు. ఎందుకు వన్ సైడెడ్ ఫోకస్డ్గా మాట్లాడుతున్నావు? రెండు వైపులు జరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే లాస్ట్ 6 monthsలో ఫీమేల్ స్టోరీస్ ఎక్కువ వింటున్నాం. ఏమి ఒక 20 సంవత్సరాలు బట్టి ఓన్లీ ఫీమేల్ స్టోరీస్ ఏమి వినట్లేదు మనం. అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. నేను ఎవరి సైడు నిలబడట్లేదు. ఆ అమ్మాయి ఉద్దేశం, ఆలోచనలో ఒక క్లారిటీ ఉంది, నీ మీద ఒక ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంది. ఇంకేం కావాలయ్యా తమ్ముడు? సార్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ రిపీట్ కాదని చెప్పి నాకు నమ్మకం వస్తలేదు సార్. కొంచెం ఇప్పుడు జాతకం చెప్పలేకపోతున్నాం, కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందని ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఎందుకయ్యా? ఇప్పటి వరకు నీకు ఎంత క్లారిటీ వచ్చింది? నువ్వు మొత్తం అంతా చరిత్ర గురించి, ఫ్యూచర్ అంతా నెక్స్ట్ 70 years వరకు ఫ్యూచర్ అంతా కనిపిస్తే కానీ పెళ్లి చేసుకో నువ్వు. ఈరోజు నీ జీవితం కంటే ఆ అమ్మాయి జీవితానికి కూడా మేము ఒక గ్యారంటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి. నిన్ను గెడ్డం పట్టుకుని బతిమాలుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ ఆలోచన శైలి మార్చుకునేటటువంటి ఉద్దేశం, నీకేమైనా బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్స్, కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్, ఆడజాతి మీద కొన్ని దురాభిప్రాయాలు ఇలాంటివి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నకి పెళ్లికి ముందు నేను క్షుణ్ణంగా విశ్లేషించి నీ క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దాన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు. దానికి నువ్వు రెడీ అంటే నేను రెడీ. నిన్ను మార్చడం ఒకటే ఉద్దేశం కాదు, అసలు నీ వ్యక్తిత్వంలో నీకెంత లోతైనటువంటి వేర్లతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ అమ్మాయికి కూడా క్లారిటీ రావాలి. తర్వాత ఆ అమ్మాయిని అడగాలి, అమ్మ వేర్లు ఇంత లోతుగా ఉన్నాయి, మరి ఇవి ఎలా కట్ చేసుకుంటూ వస్తాయి కనుక ఒక 10 సంవత్సరాలు పడుతుంది, మరి ఇలాంటి వ్యక్తితో నువ్వు జర్నీ చేస్తావు లేదా అనేది ఆప్షన్ ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇంత లోతైన ఆలోచన శైలి ఇప్పుడు వరకు ఆ అమ్మాయి నీ ఫస్ట్ టైం వింటుందని నేను అనుకుంటున్నా. నేను ఆయన మారుతారు, నేను మార్చుకోగలనే నమ్ముతున్నాను. అదంతా కాదు అంటే నేను ఇలానే ఉంటానంటే నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను గోపి నేను మార్చడానికి. కాకపోతే ఇన్ కేస్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, నువ్వు చెప్పు నీకు ఎలా ఉండాలి, నీకు ఏదైతే ఇష్టమో ఏదైతే నచ్చదో కూర్చొని మాట్లాడుకుందాం అని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్, నీకు ఏవి కావాలో ఏవి వద్దో తెలియకనే ఇంత దూరం వచ్చింది. మాట్లాడుకొని మారుతాడనే నేను నమ్ముతున్నానండి. ఆయన మారాలనే కోరుకుంటున్నాను. అతను మారాలనే కోరిక మాకు కూడా ఉంది, అతను కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. నేను నా క్లినిక్లో మీ ఇద్దరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తాను. అతను అడగవలసిన ప్రశ్నలన్నీ అడుగుతాడు, సమాధానం చెప్పవలసినటువంటి స్థితిలో నువ్వు ఉండు. కానీ ఒకటి, మరీ ఇదే పెళ్లి కుదరాలి, ఈ పెళ్లి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందస్తునే నీ చేతులకి సంఖ్యలు వేసేసుకుని మీరు ఎలా చెప్తే అలాగే ఉంటానండి, ఈ పెళ్ళి అయితే మాత్రం ముందుకెళ్ళాలి, ఈ విధంగా నువ్వు మెట్లు దిగిపోద్దమ్మా. ఎందుకంటే నువ్వేమి ఇక్కడ తప్పు చేయలేదు, నువ్వేమి నేరం చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా అతనికి చెప్పావు. అతను మారాలనే ఉద్దేశం ఎంత కరెక్టో, మారకపోతే ఇందులోంచి బయటకు రావాలనే ఆలోచన కూడా నీకు ఉండాలి అని నీకు ఇద్దరికీ కౌన్సిలింగ్ కావాలి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాచింగ్ బోత్ ఆఫ్ యూ. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ మెంట్ ఓన్లీ పెళ్లి వరకు తీసుకెళ్ళిపోయి 3 ముళ్ళు కలిపేయాలనే ఉద్దేశం కాదు. వ్యక్తిత్వాలు కలుస్తున్నాయా లేవా, ఆలోచనలు కలుస్తున్నాయా లేదా, దీర్ఘకాలికంగా మీరు ఇద్దరు ప్రయాణం చేయగలరా లేదా అనే దాని గురించి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. వర్కౌట్ అవుతే ముందుకెళ్తారు, వర్కౌట్ అవ్వకపోతే విడిపోతారు. కేవలం ఇమోషన్తోనే ముందు కొట్టుకుపోతున్నావు, ప్రాక్టికాలిటీ నువ్వు ఆలోచించట్లేదు జ్యోత్స్న. సో నీకు కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటావు, వస్తావా బాబు గోపి? వస్తానండి. నువ్వు వస్తావు? నేను ఆలోచించే విధానం తప్పుంది అంటే నేను ఒకసారి వస్తా సార్, వచ్చి మిమ్మల్ని కలుస్తాం. గోపి, ఆలోచనలో విధానంలో తప్పుంది అంటే కనుక ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఎవరిని చూస్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో తప్పుంది అని అంటారు. అంటే నువ్వు చెప్పేటటువంటి ఇన్సిడెంట్స్ తప్పు అని మేము అనట్లేదు, అవి జరగకూడదు, చాలా దురదృష్టకరమైనటువంటిది. కానీ ప్రతి ఇన్సిడెంట్ మనం పులువుకుని రేపో మాపో మనకు చావు రోజు రాబోతుందిరా భగవంతుడు అనుకుంటే ప్రపంచంలో ఏ పెళ్ళి జరగదు. పెళ్లి తర్వాత సమస్యలు రావా అంటే కనుక ఏ పెళ్ళి జరగదు. సో నా ఉద్దేశం ఏంటంటే సర్దుకుని దిద్దుకుని అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళటం అనేది పెళ్ళి. ప్రతి చోట పీకలు కోసేటాలు కుక్కర్లలో పెట్టి ఉడికిపెట్టేటట్లు జరగవు. అవి ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్, ఒక కంప్లీట్లీ మెంటల్ డిసార్డర్స్. అవన్నీ క్లియర్ కట్గా ఇలా ఉండాలి అనే ఫిక్సేషన్తో నువ్వు ఉన్నావు. ఆ విధంగా ఈ అమ్మాయి లేదు. లేకపోవటం అంటే కనుక ఆమె ఏదో అప్పుడు తప్పు చేసి ఇప్పుడు కూడా తప్పు చేసి పెళ్లితో కూడా కప్పిపుచ్చేటటువంటి ఉద్దేశం ఉందా జ్యోత్స్నాకి? సింపుల్ క్లారిటీ, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వరకు కూడా కాదు, ఇప్పుడే చెప్తున్నాను. లేదు, దిస్ ఈజ్ పాస్ట్. నువ్వు ఫ్యూచర్ గురించి అడిగితే నేనేం చెప్పలేను. అప్పుడు 10% జరిగిందని ఎలా చెప్తారు డాక్టర్ గారు? 90% జరగలేదంటే కనుక నేనేం చెప్పలేను. అది నీ ఇంగితానికి, నీ కాన్షియస్కి నేను వదిలేస్తున్నాను. బహుశా నీతో ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీ ఆలోచన తప్పుదారిలో పోతుంది. అది కరెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరిద్దరు నా దగ్గర రండి. ఖచ్చితంగా మీ మ్యారేజ్ హ్యాపీగా జరుగుతుందనే ఆలోచనలోనే నేను ఉన్నాను. అదే నా నమ్మకం.
ఒకప్పుడు అదే జరిగితే కనుక మీ పెళ్ళికి పెద్దలుగా మేము ఇద్దరం వస్తాం, నేను జయ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా యా యా. ఓకే అమ్మా గోపి. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా వస్తాము. రైట్. అండ్ ఇదంతా కూడా సార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. షూర్ షూర్. గోపి వస్తా సార్, వస్తా. నాకు తప్పు ఉంది అని మీరు చెప్తారు కదా, నాకు కూడా ఒకసారి తెలుస్తుంది అది. నేను కూడా ఒకసారి వస్తా, వచ్చి నాకు క్లారిటీ వస్తుంది నాకు కూడా. ఓ థ్యాంక్ Okay, యూ, అమ్మా. యువర్ ఎ నైస్ బాయ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. రైట్ మా జోష్న అండ్ గోపి. బాయ్ 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 నాన్న, ఓకే అండి, ఆల్ ద బెస్ట్. ఓకే అండి, బాయ్ సార్. సీ బాయ్ యూ మ్యామ్. సూన్, సీ యూ Bye, సూన్. ma. బాయ్ బాయ్ బాయ్. రైట్ సార్, వాళ్ళిద్దరూ ఒకసారి వచ్చినప్పుడు కూర్చోపెట్టి, తప్పకుండా మేడం. షూర్. అంటే బలవంతపుది వర్కౌట్ కాదండి, నేను అందుకే రెండు ఆ, doors రెండు open వైపులా చేసి చూడండి చెప్పి కళ్యాణ్ గారు. రైట్. రైట్, థ్యాంక్ యూ జగన్. ఫ్యాన్సీ సారీస్, కంచిపట్టు సారీస్ కి ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రింట్స్, KPHP అండ్ మాదాపూర్.